ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును చూసి కూటమి సర్కార్ కలవరపడుతోందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ పేరు లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా వైఎస్ఆర్ పేరు ఎక్కడ ఉంటే అక్కడ దానిని తొలగిస్తున్నారని, ప్రజల గుండెల్లో ఉన్న మహానేత పేరును చెరిపేయగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో అది కనబడకుండా చేయాలనేటువంటి దాని మీద వారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనేక సందర్భాల్లో చూసాం. రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నేలమట్టం చేసినటువంటి సందర్భాలు చూసాం. బాపట్లలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. చివరికి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరును తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చెరిపేయవచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు, లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు, లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ 2009 సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది. దాన్ని ఏ హోదాలో తొలగించారు, ఎందుకు తొలగించారు, లేదా పేరు చూస్తే మీకేమైనా భయమా, వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తే మీకేమన్నా మేము రాజకీయం చేయలేమనేటువంటి బాధ ఏమైనా ఉందా మీకు?